చాలా గొప్ప కార్యక్రమం. రావి నారాయణ రెడ్డి గారు అంటే ఈరోజు దేశంలోకెల్లా ఆనాటి రాజకీయ నాయకులలో స్వతంత్రం వచ్చినాక మరి పార్లమెంటులో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి, నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీ కూడా తీసుకొచ్చి, ఒక నిమిషం, నెహ్రూకు 2.5 లక్షలు ఏదో వస్తే, నెహ్రూ గారికి నాటి మొదటి ప్రధానమంత్రికి 2.5 లక్షలు వస్తే, రావి నారాయణ రెడ్డి గారికి 3 లక్షల పైచిలకు ఆనాడే తీసుకొచ్చి అత్యధిక మెజార్టీ తీసుకొని మరి నల్లగొండ ప్రజలు గెలిపిస్తే, మరి జవహర్లాల్ నెహ్రూ గారిని ఈ యువకుడు ఎవరు మరి ఎక్కడ అని చెప్పి తెలుసుకొని పార్లమెంట్ ఆయనతోటి ఓపెన్ చేపించి ఆయనతోటి మొదటి అడుగు వేపించిన ఘనత ఈ నల్లగొండ ఎంపీగా నల్లగొండ ప్రజలది రావి నారాయణ రెడ్డి గారిని ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి ఇట్లాంటి మొదటి 1952లో ఎంపీ కావడం, మరి ఎమ్మెల్యేగా గెలిచిండు, ఎంపీ గెలిచిండు, మళ్ళా తర్వాత 62లో కూడా మళ్ళా ఎంపీ అయ్యిండు, 57లో ఎమ్మెల్యే అయ్యిండు. అంటే వారి రికార్డు ఇంతకుముందు మా వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తుండ్రు, మా ఎమ్మెల్సీ సత్యం సిపిఐ నాయకులు వారు చెప్తా ఉండ్రి. అవన్నీ వింటుంటే చాలా గొప్పగా వారి చరిత్ర చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇదే కాకుండా స్వతంత్రం రాకముందు 1930 నుంచి 45 మధ్యలో ఆంధ్ర మహాసభల ద్వారా తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో ఆనాటి కమ్యూనిస్టులే ముందుండి తెలంగాణ ప్రజలకు అండగా నిలబడ్డారు. తెలంగాణ సంస్కృతి పేరు మీద తెలంగాణ సంప్రదాయం కాపాడాలనే పేరుతోటి నిజాం సర్కార్కు రజాకారులకు ఎదురొట్టి ఆనాడు ప్రజలను కాపాడుకుని తెలంగాణ సంస్కృతిని మరి పెంపొందించే కార్యక్రమం. ఆ రోజు మన సంస్కృతి మన భాష పక్కకు పోతుంటే దాన్ని మరి మెరుగుపరిచే కార్యక్రమం చేస్తూ మరి 1942 నుంచి 43 నుంచి 47, 45 వరకు సాయుధ రైతాంగ పోరాటం ఇదే ఆంధ్ర మహాసభల నుంచి, ఇదే భువనగిరి నుంచి రావి నారాయణ రెడ్డి గారు 1942లో వారు ఆంధ్ర మహాసభల అధ్యక్షులుగా ఉండి వారి ఆధ్వర్యంలోనే తెలంగాణ నాటి హైదరాబాద్ రాష్ట్రంలో సాయుధ రైతాంగ పోరాటం అనేది ఆంధ్ర మహాసభల నుంచి మెల్లగా దాన్ని ట్రాన్స్ఫర్ చేసిండ్రు. దానికి ఆనాటి మరి పౌరులను ప్రజలను గ్రామాలలో రజాకారులు పోరాటం చేస్తూ రజాకారులు వచ్చి మరి ఆ రోజు అటాక్ చేస్తుంటే ప్రజలను కాపాడుకునే కార్యక్రమం నాడు సాయుధ రైతాంగ పోరాటం ఆంధ్ర మహాసభలో సాయుధ రైతాంగ పోరాటంగా తీర్చిదిద్ది మరి ఆ రోజు ప్రజలను కాపాడుకునే ఘనత ఎవరిది అంటే నాడు రావి నారాయణ రెడ్డి గారు, అట్లే భద్రం ఎల్లారెడ్డి గారు, ముద్దు మొయినుద్దీన్ గారు, అట్లాంటి గొప్ప నాయకులు. మరి వాళ్ళందరికీ కూడా మరి నాయకుడు రావి నారాయణ రెడ్డి గారు చెప్పడం అనడం చాలా గర్వంగా ఉన్నదని సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు స్వాతంత్రం వచ్చినాక ప్రజాస్వామ్యం వచ్చింది, ఎవరైనా కొట్లాడతారు, అందరికి రాజా పరిజ్ఞానం వచ్చింది, అందరికి రైట్స్ ఉన్నాయి. బట్ ఆనాడు మనకు హక్కులు లేవు, హక్కులు కాలరాశులు. మరి ఆనాడు సాయుధ రైతాంగం పోరాటం చేసి మనం ఆ రోజు విన్నాం. మొన్నటి వరకు వినేది గ్రామాలల్లా రజాకారులు వస్తే మరి పొలాలల్లా గట్టులు గుట్టల సాటుకు పోయి మరి వాగులు వంకులల్లా దాచుకునే పరిస్థితి ఉండే. ఆ రోజు ఈ అన్ని పదవుల కంటే స్వతంత్రం వచ్చినాక ఏమేం చేసిండో రావి నారాయణ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిచి ఉండొచ్చు, పార్లమెంటు ముందే ఆయన ఇనాగ్రేట్ చేసి ఆయన అడిగిపెట్టి ఉండొచ్చు. కానీ మనమందరం రావి నారాయణ రెడ్డి గారికి రుణపడి ఉండాలంటే ఆ తెలుగు ఆంధ్ర మహాసభల ద్వారా తదనంతరం సాయుధ రైతాంగం పోరాటం చేసి ప్రాంత ప్రజలను కాపాడుకున్న ఘనత నాటి కమ్యూనిస్టు యోధులు రావి నారాయణ రెడ్డి గారు చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాం. ఆ రోజు మనకు ఎవరు లేకుండా సపోర్టు ఆ రోజు వాళ్ళు చేసింది. సో అట్లాంటి గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి గారు మరి అట్లాంటి సాయుధ రైతాంగం పోరాటం చేస్తుడే కాక మరి ఆయనకున్న భూమి కూడా ఒక ఉదార మరి ఒక దాతగా మరి తనకున్న 700 ఎకరాల భూమిలో 500 ఎకరాలు దానం చేసినట్టే గొప్ప విషయం. మరి ఇది కూడా ఇంకో గొప్పదనం ఏంటంటే ఆచార్య వినోబా భావే పోచంపల్లికి వెళ్ళి భూదానం మొదలు పెడితే భూదానం తీసుకుంటని చెప్పి దేశవ్యాప్తంగా లక్షలాది ఎకరాలు మరి భూదానం తీసుకున్న సందర్భంగా ఆయన భూదాన్ పోచంపల్లి మొదలు పెట్టక ముందే రావి నారాయణ రెడ్డి తనంతట తానే భూదానం చేసిన గొప్ప వ్యక్తి రావి నారాయణ రెడ్డి గారు. ఇప్పుడే మా మల్లేష్ యాదవ్ చెప్తుండు, ఇక్కడ ధర్మారెడ్డిపల్లి భూమి అంతా కూడా అక్కడ మేజర్ భూమి రావి నారాయణ రెడ్డి ఇచ్చిందని చెప్తుండు. అంటే అట్లాంటి చుట్టుముట్టు గ్రామాలు అంటే వేలాది ఎకరాలు ఉన్న పరిస్థితిలో ఈ చుట్టుముట్టు గ్రామాలలో ఎక్కడ భూములు ఉంటే అక్కడ ఎస్సీలు బాగుండాలి, దళితులు బడుగు బలహీన వర్గాలు బాగుండాలని చెప్పి తనకున్న భూమి అంతా కూడా ఇచ్చి
ఇక మరి 700 200 ఏం కాపాడుకోవాలి, 500 ఇచ్చి ఆఖరికి 20 ఎకరాలే ఉండారు. 20 ఎకరాలు మాత్రం వదిలిపెట్టుకుంటూ కొడుకున్నాడు, కొడుకు ఇంత భూమి వదిలిపెట్టాలని అది వదిలిపెట్టుకుంటూ తప్పితే అంతకంటే ఎక్కువ ఏం పెట్టుకొని గొప్ప వ్యక్తి రావి నారాయణ రెడ్డి గారు. మరి అట్లాంటి రావి నారాయణ రెడ్డి గారు మరి ఇంకొక విషయం ఏంటంటే 1932లో గాంధీజీ ఇక్కడ హైదరాబాద్కు వచ్చినప్పుడు రావి నారాయణ రెడ్డి గారిని, ఆయన ఎంతసేపు కమ్యూనిస్ట్ నాయకుడే అని అనుకుంటాం మనం, కాంగ్రెస్ ఫౌండర్ గా హైదరాబాద్ రాష్ట్రంలో రావి నారాయణ రెడ్డిని పెట్టారు. రావి నారాయణ రెడ్డి గారు గాంధీ నియమిస్తే ఆయనతో పాటు ఆనాడు హైదరాబాద్ రాజకీయం ఎక్కువ నడుస్తున్నప్పుడు మన ఎవరుది రామానంద్ తీత గారు, అంటే అక్కడ హైదరాబాద్ లాంగ్వేజ్ కానీ హిందీ కానీ మరాఠీ కానీ మాట్లాడుతున్న సందర్భంగా వారిని కన్వీనర్ గా పెట్టి రావి నారాయణ రెడ్డి లీడ్ చేసే విధంగా, అంటే కాంగ్రెస్ లో మొదలున్న వ్యక్తి, మరి కాంగ్రెస్ ఫౌండర్ ఈ రాష్ట్రంలో ఉన్నది ఎవరంటే రావి నారాయణ రెడ్డి. అట్లాంటి గొప్ప వ్యక్తి మరి ఆనాడు, అంటే ఆ రోజు స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ ముందుంది కాబట్టి ఆ కాంగ్రెస్ లో స్వతంత్ర పోరాటం చేసిండు. సమయం ఆసన్నమైంది కాబట్టి మరి సాయుధ రైతాంగ పోరాటం చేసి మరి కమ్యూనిస్టులతో కలిసిండు. స్వతంత్రం వచ్చినాక అందరూ కూడా వేరే పార్టీలు పెట్టి కాంగ్రెస్ లోకి పోతారు, ఈయన అది కాదని చెప్పి కమ్యూనిస్టుల పక్కకు వచ్చిండు, భూమి దానం చేసిండు. నేను ఉద్యమకారునిగానే ఉంటానని చెప్పి రావి నారాయణ రెడ్డి గొప్ప త్యాగమూర్తి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అట్లాంటి గొప్ప వ్యక్తి రావి నారాయణ రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. దేశంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎవరంటే రావి నారాయణ రెడ్డి. ఆయన కనుక కాంగ్రెస్ లో ఉంటే మొదటి ముఖ్యమంత్రి రావి నారాయణ రెడ్డి అవుతుండే ఈ రాష్ట్రానికి. ఒక్కతే ఆనాడి ఉమ్మడి రాష్ట్రంలో, అంటే ఆయన అందులో కాంగ్రెస్ లో ఉంటే ఇంకెవరు ఆయనకు ఎదురొడ్డి నిలిచేటోళ్ళే లేని పరిస్థితి. అట్లాంటి గొప్ప వ్యక్తి రావి నారాయణ రెడ్డి. ఆయన మన బొల్లపల్లిలో ఉండడం, ఈ భువనగిరి కాన్స్టిట్యున్సీ, భువనగిరి ఈ నియోజకవర్గంగా కానీ ఉమ్మడి నల్గొండ, మరి రాష్ట్రం తెలంగాణ యావత్తు ఆయనకు అట్లాంటి వ్యక్తికి, గొప్ప వ్యక్తికి రుణపడి ఉండాలని ఈ సందర్భంగా చెప్తూ, రావి నారాయణ రెడ్డి స్ఫూర్తితోటి మనమందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మరి అట్లాంటి రావి నారాయణ రెడ్డి గారి విగ్రహం, మరి కమ్యూనిస్టులు జనరల్ గా విగ్రహాలు పెట్టారంట. ఎందుకు పెట్టలేదని నేను అడిగినారు. ఏంది పెట్టలేదని మా కమ్యూనిస్ట్ సోదరులు కొందరు అడుగుతుంటే ఏమేమి పెట్టావు, సూపాలే పెడతామని అన్నారు. కానీ మరి వచ్చే తరాలు చూడాలి రావి నారాయణ రెడ్డి ఎట్లుంటాడంటే మరి అవుపడాలి కదా. రావి నారాయణ రెడ్డి ఒక మంచి వచ్చింది విగ్రహం కూడా. రావి నారాయణ రెడ్డి నేను కూడా చూసినా, చాలాసార్లు చూసినాము. ఎట్లా ఉన్నదో అట్లనే తీసారు. నిజంగా ఏడ చెప్పించారు మా శ్రీనివాస్ ఇట్లా, ఇది నారాయణ రెడ్డి సేవా సమితి, మా బాబురావు ఇట్లా అంతా అట్లా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఇచ్చారు. సో మరి భావి తరాలు కూడా ఆయన ఫోటో చూడాల్సిన అవసరం ఉంది. సరే, అందుకనే మరి స్తూపాలు పెట్టుకునే కమ్యూనిస్టులు ఈరోజు ఊరి ప్రజలందరూ కలిసి, పార్టీలకు అతీతంగా కలిసి రావి నారాయణ రెడ్డి గారి విగ్రహం పెట్టుకోవడం చాలా సంతోషం. మనమంతా ఇప్పటి తరానికి తెలియదు కానీ పాత తరాన్ని అంతా కూడా మనం కూడా తద్వారా వాళ్ళ ద్వారా ఆయన ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటి కోరుతా ఉన్నా, రావి నారాయణ రెడ్డి అట్లాంటి మహోన్నత వ్యక్తి, మహోన్నత నాయకుడు, మరి ఆయన విగ్రహం భువనగిరిలో ఉండాలి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద కూడా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. హైదరాబాద్ లో మొదటి విగ్రహం కూడా ఆయనకే దక్కాలి. కానీ సరే, ఎట్లున్నదంటే ఈరోజు ఎవరిది అడిగితే వాళ్ళదే ముందుకు పోతుంది. సరే, అంటే వాళ్ళేం తక్కువ అని అంటలేం, కానీ ఇప్పుడు అంటే పద్మ విభూషణ్ వచ్చింది, ఆయన పద్మ విభూషణ్ అవార్డు వచ్చినటువంటి వ్యక్తి రావి నారాయణ రెడ్డి గారు. సో మనం కూడా ఎంపీ గారు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు